1951 ఫిబ్రవరి 16న ఒకే రోజు 2 జానపద చిత్రాలు విడుదలయ్యాయి. తిలోత్తమ, ఆకాశరాజు. తిలోత్తమ చిత్రం శోభనాచల బ్యానర్లో మీర్జాపురం రాజాగారు దర్శక నిర్మాతగా రూపుదిద్దుకుంది. పేరుకి రాజాగారే దర్శకులైనా తెర వెనుక అధిక భాగం సహకారం అందించింది చిత్రపు నారాయణమూర్తిగారు. తొలి సంవత్సరాల్లో శోభనాచల వారి అనేక చిత్రాలకు దర్శకత్వం చేసిన చిత్రపు నారాయణమూర్తిగారు తిలోత్తమ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఎడిటింగ్ కూడా ఆయనే చేశారు. మాటలు పాటలు రాసింది తాపి ధర్మారావు గారు. తిలోత్తమ చిత్రంలో 2 ప్రధాన పాత్రలు పోషించిన అంజలీదేవి, సూర్యప్రభ గార్ల భర్తలు 2 కీలకమైన సాంకేతిక శాఖల్ని నిర్వహించడం ఒక విశేషం. అంజలీదేవి గారి భర్త ఆదినారాయణరావు గారు సంగీత దర్శకులైతే సూర్యప్రభగారి భర్త వేదాంతం రాఘవయ్య గారు నృత్య దర్శకుడిగా పనిచేశారు. సూర్యప్రభగారి అక్కయ్య పుష్పవల్లి కూడా ఒక చిన్న పాత్రలో తిలోత్తమ సినిమాలో కనిపిస్తారు. ఈ సినిమాలో హీరో అక్కినేని నాగేశ్వరరావు గారైతే ఇతర పాత్రల్లో ఏవి సుబ్బారావు, ఎంసి రాఘవన్, టి కనకం, పుష్పలత మొదలైనవారు నటించారు. శోభనాచల వారి సొంత స్టూడియోలోనే నిర్మాణమైన తిలోత్తమ చిత్రంలో మీర్జాపురం రాజాగారి సతీమణి హీరోయిన్ కృష్ణవేణిగారు నటించకపోవడం కూడా ఒక విశేషం.